హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలకు కూటమి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. ఫస్ట్ ఫేజ్లో 4687 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అయితే చేంజ్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఉత్తర్వులు రిలీజ్ చేస్తారు. ఆగస్టు నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకం చేపట్టనున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. చూడండి, ఆగస్టు 1 నాటికి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అయితే చేంజ్ చేసేస్తారు. 4687. అయితే ఈ మినీ అంగన్వాడీలకు ఇప్పుడు 7000 జీతం వస్తుంది కదా. మెయిన్ అంగన్వాడీగా చేస్తే 11500 జీతం అయితే రావడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 25 కోట్ల అదనపు భారం పడనుంది. ఇదొకటి, మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మెయిన్ అంగన్వాడీగా చేసినప్పుడు అందులో సహాయకులు అంటే ఇంకొకరు ఎక్స్ట్రా నియామకం జరుగుతుంది. ఆ సహాయకులను సెప్టెంబర్ లోపు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మిగతా 1810 కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు 10వ తరగతి పాస్ కావాలనే నిబంధన పెట్టారు. ఆ లోపల ఉత్తీర్ణులైన వారికి మెయిన్ హోదా కల్పిస్తారు. కాలేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేశారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే మెయిన్గా ప్రమోట్ చేస్తారు, లేకపోతే మినీగానే ఉంటారైతే చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సహాయకులను తీసుకుంటే వాళ్ళకు కూడా 7000 జీతం ఇస్తారు. వాళ్ళ ప్రక్రియ కూడా సెప్టెంబర్లోకి కంప్లీట్ చేస్తారు. మిగతా 1810 మినీ కేంద్రాల్లో పనిచేసే వారికి అర్హతలో సడలింపులు ఇచ్చి మెయిన్ హోదా కల్పించాలని కోరారు అంగన్వాడీలు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.